చావు బతుకుల నుంచి రక్షించారు, క్యాన్సర్ నుంచి. ఈ వైద్యం నేర్చుకుంటా కూడా నేర్పిస్తాకు సిద్ధంగా ఉన్నాం. ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, దీని రూపకర్తలు, దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి విచ్చేసి గో సంబంధ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడాను నేను శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు సర్జన రమేష్, మహర్షి గోశాల, వరంగల్. 2011 నుండి అక్కడ 3 ఆవులతో మొదలుపెట్టి ఈరోజు 450 ఆవులతో ఒక 2 గోశాలలు మెయింటైన్ చేస్తూ గో ఆధారిత కాన్సెప్ట్ ఏంటంటే ఆవుతో ఆరోగ్య భారతం. ఇది మొదలు, ఆవుతో ఆరోగ్య భారతం. హిందీలో చెప్తారు గాయసే నిరోగి భారత్. ఇది ఎంతోమంది దేశవ్యాప్తంగా మహాత్ములు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వారి యొక్క స్ఫూర్తితోటి గోశాల కేంద్రంగా శిక్షణ కార్యక్రమాలు అంటే ఆవు ద్వారా వచ్చేటువంటి రకరకాల ఉత్పత్తుల యొక్క తయారీ, గో ఆధారిత వ్యవసాయం. ప్రతి సంవత్సరం వరంగల్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫార్మర్స్కి, రైతులకి ఒక 10 నుండి 15 ఆవుల్ని ఒక గ్రామంలో ఇచ్చి వాళ్ళకు శిక్షణ ఇచ్చి దాని ద్వారా గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఒకవైపు, గో ఉత్పత్తులను డెవలప్ చేసే శిక్షణ కార్యక్రమం ఒకవైపు, అదేవిధంగా గోవు ద్వారా వచ్చే పంచగవ్యాలతో, మనకు తెలుసు కదా ఆవు పంచగవ్యాలు, పాలు, పెరుగు, నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం, గోమూత్రం అంటాం. ఈ 5 రకాల పంచగవ్యాల యొక్క కాంబినేషన్లో కొన్ని రకాల మూలికలు, పచ్చి పసుపు సహా ఆ కాంబినేషన్లో వైద్యం చేసే విధం, ముఖ్యంగా శిక్షణ ఇస్తాం అక్కడ. ఆ వైద్యం కారణంగా ఏ క్యాన్సర్ కానీ ఏ స్టేజ్లో ఉన్నప్పటికి కూడాను తగ్గుతుంది. ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా అందరికీ తెలుసు ఆ విషయము. వాళ్ళు వదిలేసి కీమోలు చేసి, రేడియేషన్ చేసి, ఇక చివరి రోజులలో ఇక వారం కంటే ఇక్కడ బతకడు, 15 రోజులు, నెల రోజులు, 2-3 నెలలు, ఇక అంత అయిపోయి తీసుకెళ్ళమన్న కేసులలో వందలు కాదు వేల సంఖ్యలో ఈరోజు దేశవ్యాప్తంగా క్యాన్సర్ను జయించిన వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు. మీరు టెస్టిమోనియల్స్ కావాలంటే మీరు యూట్యూబ్లో మహర్షి గోశాల యూట్యూబ్లో చూడొచ్చు. మొన్న 14, 15, 16 3 రోజుల పంచగవ్య మహాసమ్మేళనం జరిగింది తిరుపతిలో. ఈరోజు మన ముందున్న ముజారాం గారితో సహా, బాలకృష్ణ గారితో సహా, గురుస్వామి అందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసాం. దాదాపు 2000 మంది గవ్యసిద్ధులు అంటారు వాళ్ళని. ఈ పంచగవ్య వైద్యం చేసే వాళ్ళను మా డాక్టర్లు అంటాం కదా, వీళ్ళు గవ్యసిద్ధులు అంటారు. ఈ గవ్యసిద్ధ డాక్టర్లు 2000 మందితోటి సమావేశం జరిగింది. అక్కడ ఎంతోమంది క్యాన్సర్ తగ్గిన వాళ్ళు వచ్చి అనుభవం చెప్పారు అక్కడ. అంటే తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని 100 మంది ఉన్నారు క్యాన్సర్ తగ్గిన వాళ్ళు. అక్కడ క్యూ కట్టారు అక్కడ వాళ్ళ అనుభవం చెప్పడం కొరకు. ఇంకా నెల కంటే ఎక్కువ బతికిన పంపించేశారండి. మేము మహర్షి గోశాలకు వెళ్ళాము, మేము అక్కడ క్లాస్ విన్నాము. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే అక్కడ మందులు ఇచ్చే విధానం లేదు, నేర్పిస్తాం అక్కడ. ఏ గోమూత్రము ఉదయం లేచినగానే ఎప్పుడు సేకరించాలా, ఎలా ఫిల్టర్ చేయాలా, అందులో ఏది కలిపి వేడి చేయాలా, ఎంతసేపు వేడి చేయాలి. దాంతోపాటు తిప్పతే కానీ, కృష్ణ తులసి కానీ, బిల్లగన్నేరు కానీ, పేర్లు విన్నారా మీరు? ఎక్కడున్నాయవన్నీ? మన ఊరిలో, మన పెరట్లో, మన పొలం ఉండేది కృష్ణ తులసి, బిల్లగన్నేరు, తిప్పతీగ, కలబంద, సీసం, రావి, తెలుసు కదా. సో ఇలాంటి మూలికల కాంబినేషన్లో ఏది ఎట్లా కలిపితే ఫలితం వస్తుంది దాని మీద శిక్షణ కార్యక్రమం. ఆ విధంగా 4 నుండి 6 నెలల పాటు కనుక వాడితే అది ఏ క్యాన్సర్ కానీ ఏ స్టేజ్లో, మళ్ళీ చెప్తున్నాను, మహర్షి గోశాల మీరు ఎంక్వైరీ చేయవచ్చు, తెలిసిన చాలామంది ఉన్నారు ఇందులో, ఎంక్వైరీ చేయవచ్చు. మహర్షి గోశాలకు వచ్చే వాళ్ళందరూ కూడా 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు. 4th స్టేజ్ అంటే ఇంటికి పంపించిన కేసులు అన్నమాట, ఇక క్యూర్ కాదు అనే కేసులు. అలాంటి కేసులే మా దగ్గరకు వస్తాయి. ఆ విధంగా శిక్షణ పొంది మందులు ఇచ్చే కార్యక్రమం లేదు. అక్కడ దాకా వస్తారు కనుక వట్టిగా పంపించకూడదు కనుక కొన్ని ఏదో చెప్పాము మూలికలు, అవన్నీ ఫ్రీగా ఆడ గోమూత్రంతో సహా అవన్నీ అక్కడ ఇచ్చి పంపిస్తాము, శిక్షణ ఇస్తాము. ఉదయం 8 గంటల మొదలవుతుంది కార్యక్రమం రిజిస్ట్రేషన్తో. మీకు తెలుసు కొన్ని 100 మంది వస్తారు ప్రతి ఆదివారం, కొన్ని 100 మంది రకరకాల వాళ్ళతో వస్తారు. ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు, లివర్ ట్రాన్స్ప్లాంట్ కేసులు, క్యాన్సర్ అడ్వాన్స్ కేసులు, ఇలాంటి వాళ్ళందరూ వస్తారు అక్కడికి. వాళ్ళందరికీ కూడాను వచ్చిన వాళ్ళందరికీ అక్కడ హోమం చేస్తాం. ఉదయం రాగానే ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు. ఇంకా దూర ప్రాంతం, ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ నుంచి వస్తారు, రాజస్థాన్ నుంచి వస్తారు, ఆంధ్ర తెలంగాణ నుంచి వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ దూరంగా వెళ్ళే వాళ్ళకి మళ్ళీ భోజనం ప్యాకెట్ చేసి కట్టిస్తాం ఆ విధంగా ఉచితంగా ట్రస్ట్ ద్వారా.
సో ఈ విధంగా జరుగుతున్న కార్యక్రమం మేము ఏం చేస్తున్నామంటే మహర్షి గోశాల కేంద్రంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో శిక్షణ కార్యక్రమం. ఎవరెవరికైతే ఆవులు ఉన్నాయో ఒక ఆవు ఉంటే చాలు, ఆవుతో మనం ఏ విధంగా ఆరోగ్యాన్ని పొందొచ్చు. ముఖ్యంగా రకరకాల వ్యాధులు, క్యాన్సర్తో సహా, కిడ్నీ సమస్యలతో సహా. మీ అందరికీ తెలుసు, ఒకసారి కిడ్నీ డ్యామేజ్ అయ్యి కిడ్నీ డయాలసిస్ మొదలైన తర్వాత ఎంతకాలం చేయాలి డయాలసిస్? ఎంతకాలం చేస్తారండి? జీవితకాలం. లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్నాం, కిడ్నీ మార్పిడి చేసుకోవాలి. మార్పిడి చేసుకుంటే గ్యారంటీ ఉందా? చూసారు ఎక్కడైనా? 6 నెలలో 3 నెలలో సంవత్సరం తర్వాత మళ్ళీ తిరగబడుతుంది. సో ఇలాంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ తిరగబడితే గోశాలకు వస్తారు. దానికి ఏ మూలికలు వాడుకోవాలా? కొండపిండి ఎలా వాడాలా? తిప్పితేకి ఎలా వాడాలా? మన కాళ్ళకు కూర్చుకుంటూ చూసారా? గ్రామాల్లో పల్లెరగాయలు అంటాం, తెలుసు కదా? గోక్షుర ఎట్లా వాడుకోవాలా? సంక్రాంతి రోజు గొబ్బెమ్మలు పెడతాం, ఏంటది? పిండి కూర ఎలా వాడుకోవాలి? గరిక, ఒడ్లముడి ఉంటుంది కదా, గరికతోటే కిడ్నీ బాగవుతుంది. అటుక మామిడి అని ఒక తీగ వాడుతుంది, ఎనుగులెంబడి, అటుక మామిడి అంటారు. దాన్ని పునర్నవ అని కూడా అంటారు. పునర్నవలో ఒక భాగం అది. సో ఈ విధంగా పునర్నవతో, తిప్పతీగతో, గోక్షురతో, ఈ విధంగా కొన్ని రకాల మూలికల కషాయంతో కిడ్నీని మళ్ళీ రివర్స్ చేయవచ్చు. కిడ్నీ సెల్స్లు ఏమంటామంటే నెఫ్రాన్స్ అంటాం. కిడ్నీ కణాలు ఉంటాయి కదా, నెఫ్రాన్స్ అంటాం. నెఫ్రాన్స్ మళ్ళీ రీజనరేట్ అయ్యి మళ్ళీ కిడ్నీ బాగవుతుంది, డయాలసిస్ లేకుండా అవుతుంది. ఏ డాక్టర్ కూడా ప్రపంచంలో కిడ్నీ పాడైన తర్వాత, డయాలిసిస్ స్టేజ్కి వచ్చిన తర్వాత, ఫిస్టులు వేసిన తర్వాత నీ కిడ్నీ మళ్ళీ బాగవుతుంటే ఎవరు నమ్మరు. ఒకరుగా ఇద్దరు కాదు, కొన్ని వందల మంది మీరు చూడొచ్చు, అనుభవాలు కూడా వినొచ్చు మీరు. అంటే కిడ్నీ మళ్ళీ బాగవుతుంది. దేంతో బాగవుతుంది? ఇదే గోమూత్రం కాంబినేషన్లో కొన్ని రకాల మూలికల కాంబినేషన్ అవుతుంది. ఇదంతా కూడాను శిక్షణ కార్యక్రమం. ఇప్పుడు మేము చేస్తున్న కార్యక్రమం ఏంటంటే మహర్షి గోశాల కేంద్రంగా ఇలాంటి విద్యలన్నీ కూడాను, దీన్ని గవ్యసిద్ధ అంటారు. మా కోర్సులు దాన్ని గవ్యసిద్ధ ట్రైనింగ్ అంటారు. ఈ గవ్యసిద్ధ ట్రైనింగ్ అనేది ప్రతి ఆదివారము జరుగుతుంది గోశాలలో. ముఖ్యంగా ప్రతి ఆదివారం జరిగేదేమో క్యాన్సర్ మీద స్పెషల్గా, కిడ్నీకి సంబంధించి. ఇది కాకుండా కూడా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి సపరేట్గా శిక్షణ ఏర్పాటు చేస్తాం. వచ్చిన వాళ్ళందరికీ ఉదయం టిఫిన్ మధ్య భోజనం పెట్టి ఫ్రీ ట్రైనింగ్ అన్నమాట. 100, 150, 200 మంది వరకు ఆ శిక్షణ ఇస్తూ ఉంటాం. అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే, గోశాల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఆ మహర్షి గోశాల కేంద్రంగా ట్రస్ట్ అది. మహర్షి గో చారిటబుల్ ట్రస్ట్ అది. చాలామంది ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, బిజినెస్ వాళ్ళు ఉంటారు. అయ్యా, నెక్స్ట్ ట్రైనింగ్ అనేది మీకు నంబర్ చెప్తాను, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పీరియాడికల్గా మధ్య మధ్యన అవుతుంటుంది ప్రోగ్రామ్స్. అవి నంబర్ మళ్ళీ నోట్ చేసుకోండి. 9849010403 9849010403. సో ఇదేంటంటే మొత్తము కౌ సెంట్రిక్ అంటాం, అంటే ఆవు సెంట్రల్. నిజానికి మన భారతీయ సంస్కృతి అంతా కూడాను ఆవు కేంద్రంగా ఉన్నటువంటి సంస్కృతి. ఒకప్పుడు మన పూర్వీకులు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారంటే, ప్రతి ఇంట్లో ఆవుల మందలు ఉండేవి. ఎవరింట్లో ఆవులు ఎక్కువ ఉంటే అది పెద్ద దొర, అవునా కదా? ఎవరికి ఆవులు ఎక్కువ ఉంటే అది ఎక్కువ సంపద ఉన్నట్టు. పూర్వకాలంలో కూడా, రాజుల కాలం కూడా, ఏ రాజ్యం గొప్పదయ్యా, ఏ రాజు గొప్పవాడంటే, ఏ రాజు దగ్గర ఎక్కువ ఆవుల మందలు ఉన్నాయో ఆవుల కొరకు యుద్ధాలు అయ్యేది కదా, చూసే మహాభారత కాలంలో. సో ఈ విధంగా ఆవు అనేది మన సంపద. నిజంగా మన ఆరోగ్యానికి నిలవ ఏదంటే మన ఆవు. సో అలాంటి ఆవును దూరం చేసుకున్నావు కనుక ఈరోజు మనము ఇన్ని రకాల కష్టాల పాలవుతున్నాము, ఇన్ని రకాల రోగాల పాలవుతున్నాము, అప్పుల పాలవుతున్నాము. ఆ పాపం మనకు తాకి మనకు నష్టం కలుగుతుంది కనుక మళ్ళీ ఆవు ద్వారా ఆరోగ్య భారతం ఈ కార్యక్రమం కింద మొదలైంది. అందులో ఒకటి గో ఆధారిత వ్యవసాయము, గో ఉత్పత్తులు. ఇందాక మన పెద్దలు చెప్పారు, మన ఇంట్లో వాడుకునే మ్యాక్సిమం వస్తువులన్నీ మన ఇంట్లో తయారు చేసుకో. ఎట్లాగా? ఆవు పిడకతోటి పళ్ళబొడి తయారు చేసుకోవడము, అదేవిధంగా ఫినాయిల్ తయారు చేసుకోవడము, ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవడం, అంతా కూడాను అమృతమయం, అవునా కదా? ఆవు ధర వచ్చే పొగ అది వాతావరణ శుద్ధి చేస్తుంది. కొంతమంది ఏమంటారు మూర్ఖులు, అది పిడకన కాసి వచ్చేది పొగ కదనయ్యా, కార్బన్ డైఆక్సైడ్ అంటారు. అది కాదు, కార్బన్ డైఆక్సైడ్ కాదు, అది మన ప్రాణవాయువు, ప్రాణాన్ని రక్షించే వాయువు. మీరు ఆశ్చర్యపోతారు కొన్ని విషయాలు వింటే. ఒక వ్యక్తికి 2.5 సంవత్సరాలుగా ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఒక ఇంట్లో, మా గోశాలకు సంబంధించిన మెంబర్ వాళ్ళ ఇంట్లో పని మనుషులు, ఆమెకు 2.5 సంవత్సరాలు ఎక్కిళ్ళు వస్తున్నాయి. భార్య భర్తలు వర్కర్స్. ఆమె వాళ్ళ ఇంట్లో బోలు బట్టలు పిండుతుంది. ఆమెకు ఎక్కిళ్ళు వస్తుంటే హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎండోస్కోపీ చేశారు, ఎన్ని చేసినా వాళ్ళ వల్ల కాలేదు. ఓ రోజు నేను గోశాల రమ్మని చెప్పన్నాను. అందరూ చూస్తుంటారు, దాదాపు ఒక 150-200 మంది ఉంటారు. ఆదివారం వస్తే జాతర ఉంటుంది. అందరినీ కూర్చోబెట్టి, ఇగో అడుగు చెప్పు అన్నాను. ఎంతకాలం నేను ఎక్కిళ్ళమ్మా? 2.5 సంవత్సరాలు. ఎంత ఖర్చు పెట్టావు? 2 లక్షలు ఖర్చు పెట్టాము. ఆ ఇంటి ఓనర్ ఆమె కూడా వచ్చింది. మీరు చూస్తున్నారు కదా,
ఈ అమ్మకి ఇప్పుడు ఎక్కిలు తగ్గిపోతాయి. ఎట్లా తగ్గిపోయినాయి? ప్రతిసారి ప్రతి ఆదివారము గోశాలలో అగ్నిహోత్రంతో కార్యక్రమం మొదలు పెడతాం. చిన్న అగ్నిహోత్రం పాత్ర ఉంటుంది, అందులో ఆవు పిడక వేస్తాము, ఆవు నెయ్యి వేస్తాము. అందరికీ తెలుసు, చాలామంది తెలుసు. అది చిరిక బియ్యం వేస్తాము. ఆ పొగ అంటే ఆ ధూపం ఎంత మేరకు వ్యాపిస్తే అంత మేరకు విషం విరిగిపోతూ మనకు తెలుసు. 1980s కూడా భోపాల్ గ్యాస్ మనందరూ తెలుసు. అది ఆరోగ్యాన్ని బాగుపరుస్తుంది, విషాన్ని విరిచేస్తుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. లంగ్స్ ఇష్యూస్ పోతే మనకు తెలిసిన విషయమే. అగ్నిహోత్రం వేశారు, 5 నిమిషాలు ఎక్కి లాగిపోయారు. ఇది జరిగి 15 రోజులైంది. అప్పటికప్పుడు ఎక్కి లాగిపోయినాయి. కొంత వందల మంది చూస్తుండగా ఏం జరిగింది? అక్కడ అగ్నిహోత్రం చేసి ఆవు పిడక ధూపం వేస్తే తగ్గిపోయింది. ఎందుకు చేశానంటే దాదాపు 12-13 ఏళ్ళ కింద ఇలాంటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు మా గురుగారు ఫోన్ చేశాను. ఒక ఆయనకు బాగా ఇష్యూస్ ఉన్నాయి, ఆ రిటైర్డ్ చిల్డ్రన్ జైలర్ అయినా, 70 సంవత్సరాలు ఉంటాయి, చాలా ఆపరేషన్లు అయినాయి. డాక్టర్ చెప్పారు చనిపోయే ముందు ఎక్కిలు వస్తుంటాయి కదా, దాన్ని ఎవరు ఆపలేరు, చనిపోయే ముందు ఎక్కిలు వస్తున్నాయి గురుగారు, ఏం చేయమంటారు చెప్పి మా గురుగారు ఏల్చుడు గారిని అడిగాను. ఇప్పుడు 13 ఏళ్ళ కింద 14 ఏళ్ళ కింద. ఆయన అన్నారు అగ్నిహోత్రం చేయను అని అన్నాడు. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకు పత్తిపాక షాంపేటలో వాళ్ళ ఇంట్లో కూర్చుండి అగ్నిహోత్రం చేసి 21 సార్లు మహామృత్యు మంత్రం చెప్పాము, అగ్నిహోత్రం చేశాము. 21 సార్లు అయిపోయేసరికి ఆగిపోయింది దానికి. ఇప్పుడు దాదాపు 14 సంవత్సరాలు ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయనకు చనిపోలేదు, ఇప్పుడు బాగుండు. ఆయన భార్య చనిపోయింది, నీరజం ఆయన భార్య చనిపోయింది, ఆయన ఇప్పుడు బతికే ఉన్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎప్పుడైతే ఆవు పిడకను కాల్చినప్పుడు ఆ ధూపం ఎంత మేరకు వ్యాపిస్తుందో అంత మేరకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మా మేనేజర్, నేను ఎల్ఐసిలో జాబ్ చేస్తాను, ఎల్ఐసి ఎంప్లాయీని, నేను అంటే ఏజెంట్ కదా ఎంప్లాయీని. నాకు సరిగ్గా 2 నెలల సర్వీస్ ఉంది. జనవరి 26లో రిటైర్ అవుతాను. 2 months ఉంది. నేను లీవ్లో ఉన్న కంటిన్యూస్గా మొత్తం లీవ్ పెట్టేశాను. ఇదే పనిలో తిరుగుతున్న గో సంబంధం వాటిలలో. ఆయన అన్నాడు, రమేష్ మన సెక్షన్లో అమ్మాజీతో సహా అందరికీ కోవిడ్ వచ్చింది, నీకు ఎందుకు కోవిడ్ రాలేదన్నాడు. ఏమో సారు నాకేం తెలియదు సార్, నేను మాస్క్ పెట్టకపోయేది, శానిటైజర్ రాసుకోపోయేది, గోశాలకు వచ్చిన అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తూ మూలికలతో వైద్యం చేసేవాడిని, అందరితో కోవిడ్ కలిసి ఉండేవాడిని, నాకు ఎప్పుడు కోవిడ్ రాలేదు, సిమ్టమ్స్ కూడా లేవు నాకు. ఆయన అన్నాడు, ఆయన పేరు వరప్రసాద్, రమేష్ నువ్వు ఇంట్లో అగ్నిహోత్రం చేస్తావా అన్నాడు. అవును సార్, నేను నిత్య అగ్నిహోత్రం ఉదయం చేస్తే సాయంత్రం 2 పూటలు చేస్తా కొన్ని సంవత్సరాలుగా. అప్పుడు అన్నాడు, వాళ్ళ గురువు చెప్పినట్ట, ఏ ఇంట్లో అయితే అగ్నిహోత్రం జరుగుతుందో ఆ ఇంట్లో వాళ్ళకి కోవిడ్ రాదు అని చెప్పినట్టు ఆయన. డిక్లేర్ చేస్తా వాళ్ళు ఆయన చెప్పాడన్నమాట. అంటే ఈ విధంగా ఎప్పుడైతే ఆవు పిడక ద్వారా నిన్న అంటే 20వ తారీఖు 19-20 తారీఖులలో నేను రాజమండ్రి దగ్గర తణుకు వేలుపు రాష్ట్రంలో ఉన్నాను. నాకు హైదరాబాద్ ట్రైనింగ్ తర్వాత తిరుపతికి రాజమండ్రికి వెళ్ళి తణుకు వెళ్ళి నిన్న ఎర్లీ మార్నింగ్ వచ్చాను. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఈరోజు ఇక్కడికి వచ్చాను. నిన్న మా అమ్మ కార్యం ఉండి ఈరోజు ఇటు వచ్చాను. అక్కడ ఒక పెద్ద మనిషి తిరువన్నామలై నుంచి వచ్చాడు. తిరువన్నామలై అరుణాచలం నుంచి వచ్చాడు. లాస్ట్ టైం ఒక 6 నెలల కింద నా అపాయింట్మెంట్ అడిగాను. అయ్యా మీ దగ్గర కొన్ని విద్యలు ఉన్నాయి, గొప్ప ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు, కొన్ని విద్యలు మాకు ఇవ్వండి అని చెప్పి అడిగాను. ఆయన అన్నాడు, నువ్వు అమావాస్యకు వస్తాను, కొన్ని వేల మంది వస్తారు ఆశ్రమానికి, అప్పుడు రా అన్నాడు. నేను హైదరాబాద్ డైరెక్ట్గా వెళ్ళాను. ఆయన మాట్లాడిన తర్వాత మేము నగరం కూర్చున్నాము. ఆయన ఎంత ఆశ్చర్యం కలిగిందంటే, మనిషికి ఆరోగ్యంగా ఉండాలంటే తాగే నీటి యొక్క pH లెవెల్స్ ఎంత ఉండాలన్నాడు. అయ్యా 7.5, 8 వరకు ఉండాలని. నువ్వు తాగే నీళ్ళకు ఉందా అన్నాడు. ఏమయ్యా నాకు తెలియదు అన్నాను. వెంటనే pH అది ఉంటే స్ట్రిప్స్ పెట్టి చూపించాడు. అంత లేదు. ఆయన అన్నాడు, మన శరీరము అసిడిక్ కావడం వల్ల క్యాన్సర్ వస్తుంది, అసిడిక్ కావడం వల్ల యాసిడ్స్ కావడం వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది, రకరకాల హెల్త్ ఇష్యూస్ కారణం ఏంటంటే తాగే నీళ్ళు. ఎందుకంటే మన శరీరంలో 70-80% ఉండేది నీరే, మన ఆరోగ్యం మూల కారణం నీరే, అవునా కదా? సో అలాంటి నీరు నీకు సరిగా లేకపోవడం వల్ల అది అసిడిక్ కావడం వల్ల రోగాలు వస్తున్నాయి. ఒక సైంటిస్ట్, ఒక నోబెల్ లారియట్ చెప్పిన మాట ఏంటంటే మేము క్లాసులో కూడా చెప్తుంటాము, మన బాడీ అసిడిక్ కావడం వల్ల క్యాన్సర్ వస్తుంది. యాసిడిక్ కావడం అంటే మన బాడీలో యాసిడ్ ఎక్కువ ఉంటుంది. దేనివల్ల? టీ వల్ల, కాఫీ వల్ల, నాన్ వెజ్ వల్ల, స్పైసీ ఫుడ్ వల్ల, అవునా కదా? దానివల్ల ఏమవుతుంది, మన బాడీ యాసిడిక్ కావడం వల్ల క్యాన్సర్ వస్తుంది, రకరకాల సమస్యలు మనకు వస్తుంది. ఆయన ఏమంటాడు, మన బాడీ ఆల్కలైన్ కావాలా. అందుకని మన ఇంట్లో ఏం పెట్టుకుంటాం మనము, ఆల్కలైన్ వాటర్ కొరకు ఆక్వాగార్డ్ పెట్టుకుంటున్నాం మనం కదా. అది pH లెవెల్స్ ఎంత ఉండాలా? మోర్ దెన్ 7.5, 8 ఉండాలి కదా. అట్లా ఉండట్లే మన తాగే నీళ్ళు. అందువల్ల మన బాడీ యాసిడిక్ అవుతుంది. అదేవిధంగా తినే తిండి కూడా యాసిడిక్ అవుతుంది. కనుక ఆ ప్రాబ్లం వస్తుంది. దానికి ఏం చేయమన్నాడు, ఆల్కలైన్ కావాలా. మనం ఏం తాగాలి, మనం ఆల్కలైన్ వాటర్ తాగాల. ఏం వాటర్ తాగాల? మన అందరూ తెలుసు కదా, ఆల్కలైన్ వాటర్ తాగాలి. ఆల్కలైన్ వాటర్ మొత్తం బాగా అమ్ముతుంటారు కదా. ఎట్లా ఆల్కలైన్? ఆయన ఒక ఫార్ములా చెప్పాడు. నువ్వు గోశాలలో ఫార్ములా వేస్తున్నా రమేష్, నువ్వు చేసి అక్కడ ఏమన్నాడు, 10 లీటర్ల నీళ్ళు తీసుకున్నాడు. 10 లీటర్ల నీళ్ళల్లో అరకిలో బూడిద వేశాడు. ఆవు బూడిద అరకిలో బూడిద వేసి కలిపేసిన తర్వాత చూస్తే దాని pH లెవెల్స్ 14 ఉంది, అది 14 ఉంది. అరే అద్భుతం, 14 ఉంది. ఏం చేయమంటారంటే, ఏం లేదు, ఈ నీళ్ళు వడబోసి మొత్తం ఎన్ని 10 లీటర్లు కదా, 10 బాటిల్ చేసాయి. 10 బాటిల్ చేసాయి. ఎంత ఉంది ఒక్కొక్క బాటిల్? 14 pH ఉంది. మీరు ఏం చేయాలి ఇప్పుడు, ఆ
ఒక్కొక్క బాటిల్ పేషెంట్కి ఇచ్చేయండి, 10 రూపాయలకు 5 రూపాయలకు ఇచ్చేయండి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక బాటిల్ను 10 బాటిల్ తయారు చేసుకుంటారు. ఒక బాటిల్ను 10 బాటిల్ తయారు చేసుకుంటారు. ఇది నీళ్ళలో కలుపుకుంటే దాని pH 8 వస్తుంది. ఆ 8 pH వాటర్ తీసుకుంటే చాలు వాళ్ళకి క్యాన్సర్ తగ్గిపోతుంది. ఆ pH తీసుకుంటే చాలు. గ్యాస్ స్టవ్ ఉన్న వాళ్ళకి ఈ వాటరు ఒక 10 ml ఇవ్వండి, 5 నిమిషాల్లో మొత్తం గ్యాస్ మొత్తం తగ్గిపోతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మా రోమన్ లిక్కబోసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు నోట్ చేసుకొని వచ్చాను. నిన్నగాక మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఇది. అంటే ఆవు పిడకను బూడిదను నీళ్ళలో వేయడం వల్ల వాటర్ pH లెవెల్స్ పెరిగిపోతున్నాయి. 3 లక్షలు పెట్టి కంగన్ వాటర్ కొనుక్కో అవసరం లేదు, మిషన్ అక్కర్లేదు. సో ఈ విధంగా మన ఇంట్లో కనీసం ఒక బిందెలో ఒక 10-20 గ్రాముల పిడక బూడిద వేసి కలుపుకున్న ఏం చేయాలంటే ఒక బిందె నీళ్ళల్లో ఒక 2-3 చెంచాల బూడిద వేసి కలిపేసి మొత్తం నల్లగైపోద్ది కదా, హాఫ్ డే వదిలేయండి. బూడిద అడుక్కు సెటిల్ అవుతుంది. బూడిద రాకుండా వాటర్ తీసుకోండి, pH లెవెల్స్ బ్రహ్మాండంగా కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆవు పిడక ద్వారా పన్ను దూకోవడం ద్వారా కానీ, తాగే నీళ్ళు వేసుకోవడం వల్ల కానీ, తర్వాత మనం ఏమంటాము ధూప్ స్టిక్ తయారు చేసుకోవడం కానీ, ఈ విధంగా ప్రతి దాంట్లో ఆవు పిడక అనేది మనకు అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే గోమాత ఎక్కడ మన లక్ష్మి ఎక్కడుంది, ఆవు పేడలో ఉందని చెప్పాను మన శాస్త్రం. సో అలాంటి ఆవు పేడను ఈరోజు మనం వాడుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దాంతో మన గోదావరి వ్యవసాయంలో జీవం తయారు చేసుకుంటాం. మొత్తం మీద కౌ సెంట్రిక్ అంటాము. అంటే ఆవు కేంద్రంగా జరిగే కార్యక్రమాలు ఆరోగ్యపరంగా మనిషి ఆరోగ్యము, పంటల ఆరోగ్యము, వాతావరణ ఆరోగ్యము, టోటల్ సృష్టి గావో విశ్వసీ మాత్రహ. ఆవు ఎవరికి తల్లి? మానవులు కాదు, చెట్లకు కాదు, ప్రపంచం కాదు, ఈ సృష్టి మొత్తానికి, విశ్వాన్ని మొత్తానికే తల్లి అన్నారు. అవును కదా? సో అలాంటి తల్లి మనం మర్చిపోయాం. ఆ తల్లిని గుర్తు చేసుకుంటే ఈరోజు మనం కాపాడుకోవడం వల్ల మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. కనుక దయచేసి ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మా తెలంగాణ గోశాల ఫెడరేషన్ సమితి వాళ్ళందరికీ, అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు. అందరూ కూడాను ఇలాంటి ఉద్యమంలో పాల్గొనాలని కోరుతున్నాం. జై గోమాత, జై గోమాత. 98 చెప్పండి, ఇచ్చాను, రిసెప్షన్ నెంబర్ ఇచ్చాను, 98490104 ఇచ్చాను కదా. ఓకే, మీరందరూ కూడా శిక్షణ తీసుకోండి. ధన్యవాదాలు అందరికీ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.